లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఎమ్మిగనూరు వైసీపీలో కుమ్ములాట మొదలైంది. నువ్వా నేనా అనేటువంటి ఆధిపత్య పోరు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుట్టా రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఎమ్మిగనూరు వైసీపీలో ఏం జరుగుతుంది? ఎమ్మిగనూరు గత 2 సంవత్సరాలుగా నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్టోబర్ ఎండ్లో అనుకుంటా జగనన్న పిలిచి మళ్ళీ నాకు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నాకు ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో కార్యకర్తలతో ఒక బాండ్ ఏర్పడింది కాబట్టి సడన్గా ఈ 2 monthsలో విత్డ్రా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాంట్లో కొంచెం ఏదైనా కార్యకర్తలు ఎవరైతే బలంగా మనకు కార్యకర్తలు మన వైపు మన వర్గంగా ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మెల్లగా వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మనం గౌరవించాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా దగ్గర ఉన్న క్యాడర్ అందరికీ కూడా నేను నచ్చ చెప్పడం జరుగుతుంది. అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందు 0 నుంచి మొదలుపెట్టి అక్కడ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అక్కడ పంపించినటువంటి జగన్ సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇట్స్ పార్టీ అధిష్టానానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ బేసిస్ మీద తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. బికాజ్ అధిష్టానం నిర్ణయించిన తర్వాత యాజ్ ఒక పార్టీలో ఉన్న అంటే ఒక వ్యక్తిగా నేను అన్నను అడగలేదు. అన్న ఇచ్చిన ప్రతి దాన్ని కూడా నేను స్వీకరిస్తాను కాబట్టి నేను అన్న చెప్పగానే యాక్సెప్ట్ అంటే అన్న నన్ను కన్విన్స్ చేసి అన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతో నువ్వు పార్లమెంట్కి వెళ్తే బాగుంటుందమ్మా, రాజీవ్కి ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇద్దామని చెప్పారు. అలాగే నేను తీసుకోవడం జరిగింది. 2 వర్గాలు మొదటి నుంచి కూడా మీకు సీట్ అనౌన్స్ అయినప్పటి నుంచి స్టిల్ నౌ నిన్న జరిగినటువంటి సమన్వయ సమావేశం జరిగినందుకు ఎందుకోసం ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి వివిధ విమర్శలు చేస్తున్నారు? అంటే ఈసారి ఈ విమర్శ ఏదైతే ఓపెన్గా చెప్పారో నేను దాన్ని దాటివేయలేను కాబట్టి మీకు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకు అన్నారు అనేది చెన్నకేశ్వర రెడ్డి గారిని అడగాలి. బట్ ఒకటి చెప్పగలుగుతాను, ఏదైతే విమర్శ చేశారు అంటే అది విమర్శ కింద తీసుకోవాలా ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఒక పొలిటీషియన్గా నేను ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా 2 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఏ పొలిటీషియన్కైనా కొన్ని కార్యక్రమాలు చేయడం అది సహజం. కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, లేకపోతే ఏదైనా కార్యక్రమాలప్పుడు ప్రజా సేవ చేయడం, లేకపోతే కొన్ని కాంట్రిబ్యూషన్ డొనేట్ చేయడం, ఇలాంటివి సహజం. సో ఆ సహజ సిద్ధంగా మేము చేసిన కార్యక్రమాలు కొన్ని. అలాగే బుట్ట ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. బుట్ట ఫౌండేషన్ ద్వారా కేవలం ముగ్గులు వేయడము, లేకపోతే కొంతమందికి బట్టలు పెట్టడం, ఇది వస్తే లీడర్లు కాలేరు అనేదిగా చెన్నకేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే కామెంట్ చేస్తుంది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ బట్ అది మటుకు ఒక లీడర్గా ఎదగాలని దానికని కాదు, ఒక సమాజంలో ఏం సేవ చేయాలి, ముగ్గులు కాంపిటీషన్స్ కానివ్వండి, డొనేట్ చేయడం కానివ్వండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇది. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక పార్ట్ అది. అంతేకాకుండా బుట్టా ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేసాము. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసాము, చాలామందికి ఎడ్యుకేషన్ ఇప్పించాము, చాలామందికి కొంచెం హెల్త్ పరంగా కానివ్వండి, అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియలీ హెల్ప్ చేశాము. అంతేకాకుండా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు గవర్నమెంట్ మన కర్నూలులో జనరల్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చి పాస్ట్ నేను ఎక్స్ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలే. అలాగే చాలామంది పిల్లలకి నేను కోచింగ్ ఇప్పించడం జరిగింది, ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్కి. ఆ 100 స్టూడెంట్స్లో డిఎస్సిలో చాలామందికి జాబ్స్ వచ్చాయని మొన్న వచ్చి అందరూ కూడా చెప్పిపోవడం జరిగింది. అంతేకాకుండా నేను ఎమ్మిగనూరులో కూడా ఇప్పుడు నేను కోచింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. అక్కడ నేను అక్కడ ఉన్నాను కాబట్టి, ఒక సమన్వయకర్తగా ఉన్నాను కాబట్టి అక్కడ నేను కార్యక్రమాలు చేయాలన్న ఫోకస్ తోటి ఆల్రెడీ నేను మాట ఇచ్చాను కాబట్టి అక్కడ నేను ఇప్పుడు ఇంకా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక టైలరింగ్ యూనిట్ పెట్టాము, దాంట్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి. ఇలా చాలా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా మేము చేస్తూ ఉన్నాను. నేను ఈ చిన్న ముగ్గులు పోటీలు అవి కాదు, ఇట్స్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ఇట్. పెద్ద ఆయన మేబీ మాటల్లో ఆ మాట అన్నారు కానీ ఆ ఫౌండేషన్ ద్వారా మేము చాలా సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ మేము చేస్తున్నాం అండి. అంటే ప్రతిసారి బుట్టా రేణుక పోటీ చేయాలన్న ప్రతిసారి కూడా ఎంపీ అనో ఎమ్మెల్యే అనో ఏదో ఒక చోట ఒక పర్ఫెక్ట్ నియోజకవర్గం ప్లేస్ స్టాండర్డ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు బుట్టా రేణుక? అంటే
ఇప్పుడు దాకా నేను ఒక ఎంపీగానే ఉన్నాను మొన్నటిదాకా 2024 దాకా ఎంపీగానే. తరువాతనే నాకు 2024లో ఎమ్మెల్యేగా మీరు ఒకసారి చూస్తే నేను ప్రీవియస్ కూడా 2014 గెలిచిన తర్వాత 17, 18 ఆ టైంలో కూడా నేను ఎమ్మిగనూరుకి ఎమ్మెల్యేగా పంపుతారో నాకు రూమర్ వచ్చింది. అలాగా అప్పటి నుంచి తెలియదు కానీ ఎందుకో ఎమ్మిగనూరుకి ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ చేశారు. ఎందుకంటే మేబీ నేను సామాజిక వర్గాన్ని నుంచి రావడం వల్ల నేను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ్ని కాబట్టి అందుకని ఎమ్మిగనూరుకి కనెక్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం నన్ను ఎమ్మిగనూరుకి ఇవ్వడం ఈసారి మీకు అందరికీ తెలిసిందే వేవ్లోనో మరి ఇంకా తెలీదు కానీ కొన్ని కారణాల వల్ల పార్టీలో అందరం కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నన్ను మళ్ళీ ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ఎంపీగానే ఇచ్చారు. మరి వేరే ఇంకొక నియోజకవర్గం ఇవ్వలేదు. మళ్ళీ నా కర్నూలు నియోజకవర్గం నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ కర్నూలు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యత ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు సామాజిక సమీకరణలోనో లేకపోతే వేరే యాక్స్పెక్ట్లోనో మళ్ళీ ఇక్కడ మీకు సీటు లేకుండా వేరే వాళ్ళకి కేటాయించారనేటువంటి నమ్మకం మీకు జగన్ పైన ఉందా? పాలిటిక్స్ అనేది మనం ఎప్పుడు కూడా అష్యూర్డ్గా మనం తీసుకోలేము. ఇది నాది, ఇది నాకే ఉంటుంది, నాది అనేది. పార్టీలో అధిష్టానం ఎవరిని ఎప్పుడు ఎక్కడన్నా మార్చచ్చు, ఎవరికి ఇక్కడ ఏదన్నా ఇవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ పార్టీ అధిష్టానం బట్టి. అలాగే పార్టీ అధిష్టానం నిర్ణయం కూడా ఎలా ఉంటుంది, మనం చేసే పనులు బట్టి కూడా ఉంటుంది. రేపొద్దున మేబీ నేను మంచిగా చేస్తే నాకు ఏ పొజిషన్ అన్నా ఇవ్వచ్చు, ఎక్కడన్నా నన్ను ఇవ్వచ్చు టికెట్. ఒకవేళ ఎంపీగా తీస్తే ఇంకా ఎక్కడైనా ఎమ్మెల్యే అయినా ఇవ్వచ్చు, లేకపోతే నన్ను ఎంపీగానే కంటెస్ట్ చేయమని చెప్పచ్చు. పార్టీ అధిష్టాన నిర్ణయం బట్టి ఉంటుంది. అలాగే నేను చేసే కార్యక్రమాలు నేను చేసే పద్ధతి బట్టి కూడా ఉంటుంది. నా పద్ధతి బట్టి కూడా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ 2 ఏళ్లలో మీకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకంగా అఫెక్షన్ కార్యకర్తలతోనూ లీడర్స్తోనూ అక్కడ ఉన్నటువంటి వర్గం ఆ వర్గానికి సంబంధించి ఇప్పుడు సీటు మార్చారు. అంటే ఎంపీగా మీరు కాంటెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారు. అక్కడ మీ వర్గాన్ని నడిసంద్రంలో వదిలేస్తారా? లేదండి, వర్గాన్ని అలా నడిసంద్రంలో వదలడం కానీ వాళ్ళకి అన్యాయం చేయడం కానీ అని ఉండదు. వాళ్ళకి ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాను, నేను కన్విన్స్ చేస్తున్నాను. ఇప్పుడు అధిష్టానం నాకు ఎంపీగా ఇచ్చారు కాబట్టి, ఎమ్మెల్యేగా పెద్ద ఆయన మనవడికి ఇచ్చారు, రాజీవ్కి ఇచ్చారు కాబట్టి మీరందరూ రాజీవ్ దగ్గరికి వెళ్ళాలి, రాజీవ్కి సపోర్ట్ చేయాలి. ఒకవేళ కొన్ని ఈక్వేషన్స్ వల్ల వాళ్ళకి సరిపోకపోతే నేను ఒక ఎంపీగా మీకు ఎప్పుడు అండగా ఉంటాను అన్న అష్యూరెన్స్ మటుకు వాళ్ళకి ఇచ్చాను. రాబోయేటువంటి కాలంలో ఈ నియోజకవర్గం ఎలాంటి ఫోకస్ చేయబోతున్నారు యాజ్ ఏ ఎంపీ సమన్వయకర్త? ఎంపీ సమన్వయకర్తగా నా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు 7 నియోజకవర్గాల పైన ఉంటుంది. డెఫినెట్లీ ఈ 7 నియోజకవర్గాలలో మెయిన్గా మళ్ళీ మొదట ఏ విధంగా నేను కర్నూలులో బేస్ చేసుకొని చేశానో ఆ విధంగా కర్నూలులో బేస్ చేసుకొని కార్యక్రమాలు చేస్తాను. అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలు కర్నూలు అండ్ ఎమ్మిగనూరు బోత్ ప్లేసెస్లో మెయిన్ ఆఫీసెస్గా పెట్టుకొని ఈ 2 ప్రాంతాల నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగడం కానివ్వండి, అన్ని నియోజకవర్గాలలో విజిట్ చేయడం కానివ్వండి, ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాను. సో ఫైనల్గా మేడం, మీ మీద చిన్న విమర్శ ఉంది, గెస్ట్ పొలిటికల్ లీడర్ అనేటువంటిది. దీన్ని ఇలాగే ఉంటుందా లేకపోతే పర్మనెంట్గా ఇక్కడ ఉండబోతుంది? ఐఎమ్ పర్మనెంట్ పొలిటీషియన్. 2014 నుంచి ఇప్పుడు దాకా నేను ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి ప్రోగ్రాంలో, పార్టిసిపేట్ చేస్తూనే వస్తున్నాను. 2019లో నాకు టికెట్ లేకున్నా కూడా మీరందరూ చూశారు, నేను ప్రతి కార్యక్రమాల్లో మా పార్టీ పరంగా బస్ యాత్రలు కానివ్వండి, లేకపోతే బీసీ యాత్రలు కానివ్వండి, లేకపోతే మిగతా కార్యక్రమాలు ఏదైతే పార్టీ గడప గడప కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ ఏ కార్యక్రమాలు చేశారో అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతూ వచ్చాను. అలాగే ఇప్పుడు 24లో టికెట్ ఇచ్చారు, ఐ హావ్ లాస్ట్, బట్ స్టిల్ పార్టీ కార్యక్రమాలు అన్నిట్లో చేస్తున్నాను. గెలిస్తేనే పర్మనెంట్ పొలిటీషియన్, గెలవకపోతే ఆర్ మన పొజిషన్లో లేకపోతే పొలిటీషియన్ కాదని కాదు. ప్రజలలో ఉండి ప్రజా సర్వీస్ చేస్తున్నంత వరకు మనం పర్మనెంట్ పొలిటీషియన్సే. సో ఫైనల్గా మీ ఈ పార్లమెంట్ నియోజకవర్గ క్యాడర్కి, వైసీపీ లీడర్స్కి మీరేం చెప్పవచ్చు? మనం అందరం కూడా యూనిటీగా పని చేయాలి. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మన అందరి లక్ష్యం కూడా వైసీపీ మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చేలాగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అందరిని జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్ మా అధినేత, ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యత నిబద్ధతతో పనిచేయడం నాకు తెలిసినటువంటి నేచర్. అయితే దాని ప్రకారమే పనిచేస్తాను. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గతంలో పోటీ చేయమన్నారు, చేశాను. నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలకి ఎంపీ పార్లమెంట్ నుంచి మిమ్మల్ని పోటీలో నిలబెడతానని చెప్పి సమన్వయకర్తగా పనిచేశారు. నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తగా, లీడర్గా, నాయకుడు చెప్పిన పని చేసుకోకపోవడమే నా లక్ష్యమని బుట్టారెడ్డిగా చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.